టాప్ లోపల ఉండేది బోర్డు. ఇది ఈ బోర్డు ఉంటుంది. దేనికైనా వాడు సెట్ చేసుకుంటాడు. 60 ml తక్కువ పోయాలా, 20 ml తక్కువ పోయాలా, 100 ml తక్కువ పోయాలా ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లోనే దాంట్లో ఒకటే 55 ఒకటి తక్కువ ఉంటాడు. రాదు ఒకటే దీన్ని బట్టి మీకు అంటే ఎలా ఉంటుందనేది చెప్తాను. ఏం మోసం జరుగుతుందనేది నేను కొద్ది క్లోజ్ సార్ ఆ చిప్పు అది రెండు కనిపిస్తే బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చిందేమో టోకెన్ కంపెనీలో కింది భాగంలో పల్సర్లో ఉంటుంది. ఇది ఏమీ కాలేదు, చూడండి ఇకంత ఏమీ కాలేదు. కానీ ఇక్కడ కొత్త చిప్ ఏర్పాటు చేశారు. కనిపిస్తుంది కదా, ఈ చిప్ ద్వారా దీన్ని ఈ పల్సర్లో ఉండే పల్సర్ ఈ విభాగంలో ఇదే మదర్ బోర్డుని ఇక్కడ దీన్ని మాడిఫై ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఇది జరిగింది. వీడియోగ్రాఫర్, నేను ఫోటోగ్రాఫర్ కాదు. డిస్ప్లే బోర్డ్, మదర్ బోర్డ్. ఇది మదర్ బోర్డ్ అనేది డిస్ప్లే బోర్డ్ కమ్ మదర్ బోర్డ్కి ఎలా ఉంటుంది. దీన్ని ఇది మీరు చూడండి, ఎక్కడ కూడా ఎలాంటి వైర్ కానీ చిప్ కానీ ఇంకెక్కడా లేదు. ఇందులో కూడా మీరు ఇక్కడ గమనిస్తే ఒక చిప్ అమర్చారు. ఈ డిస్ప్లే బోర్డ్ మదర్ బోర్డ్ అన్నమాట. డిస్ప్లే బోర్డులో కూడా మదర్ బోర్డ్ ఇది. దీంట్లో ఒక చిప్ అమర్చారు. దీని ద్వారా ఇది జరుగుతుంది. ఏం జరుగుతుందని మీకు మళ్ళీ చెప్తాను కదా. అవి ఎలా ఉన్నాయి మీరు చూపించాలంటే ఎలా సాధ్యం? చిప్స్ అసలు ఏం జరిగింది అన్నది దాంట్లో ఉందా? అది ఎక్కడ పెట్టారు? సార్ 1 సెకండ్ సార్. ఒరిజినల్ మదర్ బోర్డ్ సార్. ఓకేనా? ఇది ట్యాంపరింగ్ చేసిన మదర్ బోర్డ్ చిప్ అన్నమాట. అంటే ఏదైతే ఇది ఉందో ఈ పార్ట్ ఉందో ఇది ట్యాంపరింగ్ చేశారు. ఒరిజినల్గా మీకు ఎలా ఉండాలి, ఏమీ లేదు చూడండి, దీని మీద ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక చిప్ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఏమీ లేదు. ఓకేనా?
ఇది ఒక చిప్ ఏర్పాటు చేసినట్టుగా మీకు కనబడుతుంది కదా అందరికీ. ఒక చిప్ ఉంది, ఈ చిప్లో వైర్లు కూడా ఉన్నాయి. దీంట్లో ఎక్కడ వైర్లు కానీ చిప్ కానీ ఏదీ లేదు. ఇది ఓకేనా. ఇంకో థియేటర్ అది 28 లక్షలు, అది 25 లక్షలు, అది 670 కిలోలీటర్స్ పెట్రోల్, డీజిల్ వచ్చేసి 263 కిలోలీటర్స్. తర్వాత ఇవన్నీ కూడా ఎలా చేస్తారంటే ఒక స్విచ్ బోర్డు ఉంటుంది, ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది. అది 2 రకాలుగా పనిచేస్తుంది. సిరీస్ ఉంటారు, సిరీస్ అక్కడొక్కడ బ్రేక్ అయినట్టు కానీ ట్యాంపరింగ్ చేసినట్టు కానీ బయటపడలేదు. అందువల్ల ఎవరో సంబడి టెక్నికల్ పర్సన్ అనేది కూడా ఒకసారి సీలేషన్ దగ్గర నుంచి ఇప్పుడు అమ్మకాలు అనేది చూడగలిగింది. అంతకుముందు ఎంత జరుగుతుంది, ఎప్పుడు నుంచి జరుగుతుంది. టెక్నాలజీలో కూడా డిప్లొమా హోల్డర్సే అక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు. విజిలెన్స్ వచ్చి రంగంలోకి దిగే వరకు ఈ స్కామ్ బయటికి రాలేదు. ఈ ట్యాంపరింగ్ వాళ్ళు మేము మాకు దొరకలేదు. మన వాళ్ళకి సిఐలు ఒకటి ముందుగా మా డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మా విజిలెన్స్ విభాగం, అనంతపురంలో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు మరియు మన లీగల్ మెట్రాలజీ అధికారులు కలిసి సంయుక్తంగా ఇటు అనంతపురంలోను అటు సత్యసాయి జిల్లాలో కూడా మేము పెట్రోల్ బంక్ మీద తనిఖీ చేయడం జరిగింది. ఇందులో తనిఖీలో భాగంగా 3 పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది. ఆ 3 పెట్రోల్ బంకులు ఏంటంటే సోమలదొడ్లో ఉండే జయలక్ష్మి ఆటో కేర్ సెంటర్, అలాగే సనకాలో ఉండే ఎస్పీ అండ్ సన్స్ పెట్రోల్ బంకు, మళ్ళీ ఇప్పుడు మనం ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఈ 3 అంటే విజయ ఆటో ఫిల్లింగ్ స్టేషన్, ఈ 3 కూడా ట్యాంపరింగ్ చేసినట్టుగా మాకు తనిఖీల్లో బయటపడింది. ఇందులో ట్యాంపరింగ్ చేసే విధానంలో ఎలా ఉందంటే జీవీఆర్ కంపెనీకి సంబంధించి దాంట్లో పై భాగంలో డిస్ప్లే బోర్డులో మదర్ బోర్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా, ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా టోక్యం కంపెనీకి సంబంధించిన మోడల్లో డిస్పెన్సింగ్ యూనిట్లో పల్సర్ మదర్ బోర్డులో, పల్సర్లో ఉండే ఒక మదర్ బోర్డ్ని దాన్ని ట్యాంపరింగ్ చేశారు. ఈ 2 కంపెనీలకి ఈ రకంగా పల్సర్ బోర్డు అనేది కింద ఉంటుంది, డిస్ప్లే బోర్డు అనేది పైన ఉంటుంది. అది జీవీఆర్ కంపెనీకి సంబంధించింది, ఇదేమో టోక్యం కంపెనీకి సంబంధించింది. ఈ రెండిట్లో కూడా వాళ్ళు ఒక చిప్ని, ప్రోగ్రామ్ తయారు చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా వీళ్ళు ప్రతి లీటర్కి సుమారుగా 60 నుంచి 100 ml తక్కువ పడేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన చిప్ని దాంట్లో అమర్చారు. దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో కానీ రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. చేయటం వల్ల వాళ్ళకి ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ఇది ఎవరైనా ఇండివిజువల్ కెపాసిటీలో లూజ్గా వచ్చిన వాళ్ళకి తెలియకుండా అనుమానం రాకుండా ఉండటం కోసం వీళ్ళ ఆన్ ఆఫ్ బోర్డు అది స్విచ్ని ఆపరేట్ చేసి అది యాజ్ ఇట్ ఈజ్ కొలతల ప్రకారం బయటకు వెళ్ళేటట్టుగా చూస్తారు. అది లూజ్ విషయంలో జరుగుతుంది. మిగతాదంతా కూడా వెహికల్స్ వచ్చేటప్పుడు ఇది ఆపరేట్ చేస్తారు, దీన్ని కంట్రోల్ చేస్తారు. దీంట్లో ఒక పెట్రోల్ బంకుల్లో మనకు సపోజ్ సోమలదొడ్డ పెట్రోల్ బంక్ తీసుకుంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దానికి సీల్ వేస్తారు. ప్రతి పెట్రోల్ బంక్కి కూడా వాళ్ళు ఒక సీల్ వేస్తారు. ఆ సీల్ వేసిన దగ్గర నుంచి మేము ఇన్స్పెక్షన్ చేసిన డేట్ వరకు మేము చూస్తే సుమారుగా 25 లక్షల డీజిల్ కమ్ పెట్రోల్ డెలివరీ అయ్యింది, అంటే అమ్మకాలు జరిగినాయి. అంట్లో 10% అంటే 100 ml తగ్గించేస్తే 2,50,000 లీటర్స్ ప్రజలకు మోసం జరిగింది. అంటే దీని అమౌంట్ సుమారుగా 2,50,00,000 ఉంటుంది బయట. అంటే ఇంత మేరకు ఒక్క పెట్రోల్ బంకులో ఈ స్థాయిలో మోసం జరిగింది. ఇది సాధారణంగా ఇప్పుడు చేయాలంటే 2023 మోడల్లో టోక్యంలో 2023 డిస్పెన్సింగ్ యూనిట్లో 2022 డిస్పెన్సింగ్ యూనిట్ మోడల్లో దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక ఓటీపీ వస్తుంది. 22 నెంబర్ల గల ఒక ఓటీపీ వస్తుంది. అందులో ఒక 11 నెంబర్ల గల ఓటీపీ డీలర్కి, 11 నెంబర్ల గల ఒక ఓటీపీ
టెక్నీషియన్కి వస్తుంది. ఈ రెండు కలిపితేనే అది ఓపెన్ చేయాలి. అంటే ఒక ట్యాంపరింగ్ చేయాలంటే ఈ రెండు ఓటీపీలు వచ్చి కలిపితేనే దాన్ని బోర్డు ఓపెన్ అవుతుంది. రెండోది ఇది ఒక అంటే ఈ విధంగా అది చేయగలిగే అవకాశం ఆ యూనిట్ ఓటీపీ లేకుండా అయితే చేసే అసాధ్యం, జరగదు. ఇంక రెండోది ఏంటంటే వీళ్ళు సీల్ చేసింది గమనించాము, యాజ్ ఇట్ ఈజీగా ఉంది. యాజ్ ఇట్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఆ సీల్ యాజ్ ఇట్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు. అంటే ఎలా చేశారు అనేది మేము కూడా అది పరిశీలన చేస్తున్నాము. ఈ విధంగా ప్రజలకి సుమారుగా ఒక్కొక్క పెట్రోల్ బంక్ నుంచి ఈ స్థాయిలో మోసం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ పెట్రోల్లో మన మిగతా పెట్రోల్ బంకులో కూడా ప్రజలకి తక్కువగా 60 నుంచి 100 ml సుమారుగా ప్రతి లీటర్కి తగ్గించి కొట్టడం ద్వారా ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి ఏం చేస్తారు, మనం తెలుసుకునే విధానం ఏంటంటే వచ్చేటప్పుడు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా అమ్మకాలు ఉంటాయో అక్కడ ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేయడం. రెండోది ఎక్కడైతే ఈ ట్యాంపరింగ్ జరిగిందో దాని దగ్గరికి వచ్చేటట్టుగా చేతులు ఊపి సైగ చేసి అక్కడికి వెళ్ళేటట్టుగా ప్రజల్ని డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళకి ట్యాంపరింగ్ ఉన్న చోటకి జరిగేటట్టుగా జరగడం. ఈ రెండు రకాలుగా మాకు తెలిసినంత వరకు జరిగింది. ఈ విషయంలో ప్రజలకు తెలియటం కోసమే, ప్రజల్ని అలర్ట్ చేయడం కోసమే మేము ఈ ప్రెస్ నోట్ ఏర్పాటు జరిగింది. ఇది పూర్తిగా కూడా మా డీజీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ మేము చేసాం. ఇది ఈ విధంగా పత్రికాముఖంగా అందరికీ కూడా దీన్ని ప్రజలకు తెలియజేసుకుంటాం. మొత్తం జిల్లాలో ఎన్ని పట్టుకున్నారు సార్? మేము ఈ అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో 3 పెట్రోల్ బంకుల్లో 6 రకాల పంపింగ్ల ద్వారా పడినాయి. అంటే ఒక పెట్రోల్ బంకుల్లో 1 ఉండొచ్చు, దొరకచ్చు, 2 దొరకచ్చు, 3 దొరకచ్చు, అలా టోటల్గా 6 చేశాము. 6 ట్యాంపరింగ్ యూనిట్లు కనుక్కున్నాం. కానీ పట్టుకున్నది మాత్రం 3 పెట్రోల్ బంకులే. 3 పెట్రోల్ బంకుల్లోనూ 6 యూనిట్లను ట్యాంపరింగ్ చేసిన చిప్స్ను పట్టుకున్నాం.